వృషభ రాశ్యాతు గురువు తృతీయంలో ఉచ్చస్థితిలో ఉండడం మంచిదే. ఎందుకంటే వృషభ రాశికి గురువు అష్టమ స్థాన అధిపతి అవుతాడు. అంటే వృషభ రాశి వారికి 8వ రాశి గురువు యొక్క రాశి ధనస్సు అవుతుంది. అలాగే లాభ అధిపతి అంటే లాభస్థానాధిపతి కూడా గురువే. ఎప్పుడైనా గోచార ఫలితంలో కూడా రాశ్యాతు ఏ గ్రహాలు శుభగ్రహాలు ఏ గ్రహాలు పాపగ్రహాలు అన్నది చూసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి లగ్నము కన్యా లగ్నం అయిందనుకోండి, కన్యా లగ్నానికి శుభగ్రహ అంటే శుభ కన్యా లగ్నానికి ఆధిపత్య శుభులు ఎవరయ్యా అంటే శుక్రుడు, బుధుడు, శని, రాహులు, వీళ్ళు నలుగురు ఆధిపత్య శుభులు అవుతారు. ఈ గురువు ఉభయ కేంద్రాధిపత్య దోషం వచ్చిన గురువు పాపి, తృతీయ అష్టమాధిపతి కుజుడు పాపి, వ్యయాధిపతి అయిన రవి పాపి. అంటే ఇక్కడ మళ్ళీ ఈ గురుపాలిత గ్రహంలోకి కేతు వచ్చాడు కాబట్టి కేతు పాపగ్రహమే, ఎందుకంటే కుజవత్ కేతు. ఇక మిగిలినటువంటి గ్రహం ఏముంది? చంద్రుడు. చంద్రుడు లాభాధిపతి పాపే. అంటే ఇక్కడ ఈ రాశ్యాతు కూడా మీరు అందుకే ఈ ఛానల్లో చాలామంది సాటిస్ఫై అవ్వడానికి గల కారణం ప్రతి నెల క్లియర్గా చెక్ చేసుకొని ఈ రాశి ఫలితాలు అనేది నేను చెప్తున్నాను, 100% మ్యాచ్ అవుతున్నాయి చాలామందికి. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా మనం చెక్ చేసుకుంటే ఈ వృషభ రాశి వారికి గురువు అనుకూలంగానే ఉంటాడు ఈ నెల. అంటే చదువు బాగానే ఉంటుంది, చదువు బాగానే చదువుతారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, చదువుకోవడం ఎగ్జామ్స్ రాయడం అక్కడ ఏ ఆటంకాలు ఉండవు. శని అనుకూలంగానే ఉన్నాడు అంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది. రాహు బాగున్నాడు అంటే డబ్బు వస్తుంది. ఇక్కడ మనం ఎలా చూసుకున్నా కూడా గురువు, రాహువు, శని ఈ 3 గ్రహాలు బాగుండడం అది చాలా మంచిది. ఈ నెల వృషభ రాశి వారికి బాగుంటుంది. అయితే ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. ఈ సింహం అంటే చతుర్థ స్థానం అవుతుంది. ఈ సింహరాశ్యాధిపతి అంటే చతుర్థాధిపతి రవి నీచ స్థానంలో ఉండడం, అలాగే వృషభ రాశికి షష్టమ స్థానం, మళ్ళీ రాశ్యాధిపతి అయిన శుక్రుడితో కలయిక. అంటే తప్పకుండా ఇంట్లో స్త్రీకి అంటే అదే అమ్మ కానీ భార్య కానీ చెల్లెలు కానీ అక్క కానీ ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటి వలన కొంత ధన వ్యయం అనేది జరుగుతుంది. అదొక దోషం అని చెప్పొచ్చు వృషభ రాశి వారికి. మిగతావన్నీ బాగానే ఉన్నాయి. లోన్లు ఏదైనా పెట్టుకుంటే లోన్లు రిజెక్ట్ అవుతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ నెల లోన్లు కానీ ఎవరైనా అప్పు అడిగినా వచ్చే అవకాశం తక్కువ ఉంది. ఇక విదేశాలకు వెళ్ళే వాళ్ళకు అనుకూలంగానే ఉంది. తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా గురువు అనుకూలంగానే ఉన్నాడు, శని అనుకూలంగానే ఉన్నాడు. వ్యాపారం చేసే వాళ్ళకు ఉద్యోగం చేసే వాళ్ళకు పర్వాలేదు. అయితే నూతన వాహనం తీసుకోవడానికి మాత్రం ఈ నెల కలిసి రాదు. ఈ నెల అసలు కొత్త వెహికల్ తీసుకోవడానికి పనికిరాదు. సెకండ్ హ్యాండ్ వెహికల్ అయినా సరే తీసుకోవడానికి వృషభ రాశి వారికి కలిసి రాదు, అనుకూలంగా లేదు. సరే, ఈ వృషభ రాశి వారు ఏ పరిహారాన్ని ఆచరించాలి? ప్రతిరోజు గణపతి అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి లేదా వినాలి. ఇప్పుడు నేనున్నాను, ఏదో జాతకం రాస్తూ నాకు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం వింటాను, చదవడానికి కూడా వస్తుంది నాకు. కానీ చదవాలంటే మన దృష్టి దానివైపు వెళ్ళాలి కాబట్టి అది వింటూ రాస్తాను. అలా మీరు ఏదైనా పనిలో ఉన్నా లేదా చదవడం రాకపోయినా ప్రతిరోజు గణపతి అష్టోత్తరాన్ని వినండి లేదా పారాయణ చేయండి. పారాయణ చేసిన ఫలితం ఎక్కువే ఉంటుంది విన్నదానికన్నా. ఇక ఆప్షన్ లేకపోతే వినండి. అలాగే వృషభ రాశి వారు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న శివాలయంలో 1 లీటరు నువ్వుల నూనె దానం చేయండి. అర్థమైందా? దగ్గరలో ఉన్న శివాలయంలో 1 లీటర్
నువ్వుల నూనె దానం చేయాలి. ఈ పరిహారము ఖచ్చితంగా మీరు ఆచరిస్తే 1 లీటర్ నువ్వుల నూనె శివాలయంలో దానం చేయాలి. వెంటనే తలస్నానం చేసి చేయండి. వృషభ రాశి వారు కుదరకపోతే, వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ చేయొచ్చు, లేదా వాళ్ళ భార్య చేయొచ్చు, లేదా వాళ్ళ భర్త చేయొచ్చు. వాళ్ళ కోసం 1 భార్య లేదా భర్త లేదా తల్లి తండ్రి చేస్తే తప్పకుండా వృషభ రాశి వారికి, అలాగే పిల్లలు కూడా తండ్రి కోసమో లేదా తల్లి కోసమో పిల్లలు కూడా చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే వృషభ రాశి వారికి జాతకపరమైన దోషాలు పోయి నవంబర్ నెలంతా కూడా చాలా చాలా కలిసి వస్తుంది. ఇంట్లో కూడా అందరికీ ఆరోగ్యాలు బాగుంటాయి.